కనీసం 3-4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు బాగా చేశారు. ఇటువంటి ప్రోగ్రాంలు ఇప్పుడు చాలా చేశారు. ఫస్ట్ సారి ఇతిహాదు టీంలో చోటు కానీ పెద్దవాళ్ళందరూ కలిసి ప్రజలు కానీ వీళ్ళందరూ కలిసి ఈ గుట్కాలు, మందు, గాంజా, ఈ డ్రగ్స్ సొల్యూషన్ ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి చాలా ఒక మంచి ప్రోగ్రాం తెచ్చుకున్నారు. ఎందుకంటే ఫస్ట్ దీంట్లో పిల్లలు బయటకు పోయేటప్పుడు నాయన వాళ్ళ తల్లి వీళ్ళు కూడా గమనించాలా. పిల్లలు బయటకు పోయి సాయంకాలం వచ్చేటప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి ఫస్ట్ సారి వాళ్ళు సిగరెట్ వాసన నోట్లో వస్తే వాళ్ళకి భయం పెట్టి అప్పుడే సీరియస్గా కానీ యాక్షన్ తీసుకుంటే దానికంటే ఇంకో రోజు సిగరెట్ తాగరు. ఇంకోసారి గుడ్కా జేబులు కానీ ఉండి ఉంటే చెప్పుతో కానీ కొట్టుంటే పిల్లగారికి ఆ పిల్లగాలు ఇంకోసారి జోలికి పోరు. ఫస్ట్ పెద్ద ఆయన ఇంట్లో వాళ్ళ నాయన ఇటువంటికి దారి తప్పించకుండా ఉండాలా. వాళ్ళ నాయన ఏదైనా చేస్తే పిల్లగాలు కూడా అదే అలవాటు పడుతుంది. కానీ నాయన అమ్మ అందరూ కలిసి పిల్లగాలికి గట్టిగా బుద్ధి చెప్పాలా. నేను ఎందుకు చెప్తానంటే కొంతమంది బాధ కలగవచ్చు. సీరియస్గా ఇంట్లో నుంచి స్టార్ట్ చేయాలా. రెండోది మందు తాగి కాళ్ళు తోలుతారు, బైక్ తోలుతారు. ఏదైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళకి ఏమవుతుంది, సప్పని గుద్దేస్తారు, చచ్చిపోతారు. వాళ్ళు వెనక చాలా పెద్ద ఫ్యామిలీ ఉంటుంది, పిల్లగాలు ఉంటారు, వాళ్ళ భార్య ఉంటుంది, తల్లి ఉంటుంది, నాన్న, చెల్లెమ్మ, వాళ్ళు అంతా అందరూ ఏ విధంగా ఏడుస్తారు అనేది కొద్దిగా మనం ఆలోచిస్తే 100 గంట ఎక్కువ పోరు. మందు తాగి అసలు బయటికి పోరు. మందు అలవాటు వల్ల లివర్ చెడిపోయి ఎంతో మంది చచ్చిపోతారు. స్వయంగా మా పెన్నాయన కొడుకు ఒక చెడ్డ అలవాటు వల్ల లివర్ చెడిపోయి నా వయసు అతనికి నాకంటే 6 నెలలు చిన్నోడు, అతని పేరు బషీరు. నాతో బాగా తిరిగిన అతను, నా సొంత తమ్ముడు, మా పెన్నాయన కొడుకు. ఆ బాధ ఏందో నాకు తెలుసు, నేను చూశాను. ఎందుకంటే నేను వాడు ఆ విధంగా తిరిగేది. నేను ఎన్నోసార్లు చెప్తే వాడు నా మాట వినలే. ఈరోజు ఏమైంది, చిన్న చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నారు, ఎంత కష్టపడుతున్నారు ఇంట్లో, అది మాకు తెలుసు. ఆ కష్టం వేరే వాళ్ళు ఎవరికి రాకూడదు. అందుకని చెప్పి అందరూ మారాలా. మారి దేవుడి దేవాలా, మసీదుకి పోయి నమాజ్ చదవాలా. హిందూ సోదరులు ఉంటే మందు వదిలేసి గుళ్ళకి వెళ్ళాలా. ఈ ప్రోగ్రాం కానీ పెట్టుకుంటే ఎవరు కూడా చెడ్డవాళ్ళు తెచ్చుకోరు. ఎందుకంటే మనం అందరం కలిసిమెలిసి ఎడైనా బంగారు అమ్ముతుంటే వాళ్ళు పట్టించి పోలీసు వాళ్ళు కానీ ఉపయోగిస్తే చముడీలు తీయేస్తారు. వాళ్ళకి సపోర్ట్ ఎవరు చేయకూడదు. బంగారు అమ్మే వాళ్ళకి చట్టాల వల్ల డ్రగ్స్ కానీ ఏదైనా బంగారు కానీ మందు కానీ తాగితే వాళ్ళు ఏ మతంలో వెళ్ళిపోతారు వాళ్ళకి అర్థం కాదు. అందుకు అందరం కలిసి సీరియస్గా అది ఆ టీం అటువంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తాం. చేస్తేనే ఇంకోసారి ఇటువంటి ప్రోగ్రామ్ చేయాలని వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అందరం కలిసి ఆ వాళ్ళకి టీంకి సపోర్ట్ చేసి అందరం కలిసి సపోర్ట్ చేస్తాం. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.